హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ చూడండి. 07 May 2020 కరెంట్ అఫైర్స్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి నా వీడియోస్ని, అలాగే లైక్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే గైస్, ఫస్ట్ వన్ చూడండి. ఆపరేషన్ సముద్ర సేతు ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆపరేషన్ సముద్ర సేతు అనేది ఎవరు లాంచ్ చేశారంటే ఇండియన్ నేవీ లాంచ్ చేసిందండి. ఓకేనా, ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ నేవీ. నేవల్ షిప్స్ జల్స్వా అండ్ మగర్ టు ద పోర్ట్ ఆఫ్ మేల్ అండ్ మాల్దీవ్స్. ఓకేనా, ఇప్పుడు మాలే అండ్ మాల్దీవ్స్ అండి, సారీ అండి. ఓకేనా, ఇప్పుడు నేవల్ షిప్స్ ఉన్నాయి కదా, జాస్వా అండ్ మగర్ ఉన్నాయి కదండి, ఇవి అనేది మాలేకి మాల్దీవ్ పోర్ట్స్కి ఇవి ఎక్స్పోర్ట్స్ అవుతాయండి. ఓకేనా, ఎక్స్పోర్ట్స్ అవుతాయి. దీని యొక్క నేమ్ ఏం పెట్టారంటే ఆపరేషన్ సముద్ర సేతు అనే నేమ్ని పెట్టారండి. దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే ఇండియన్ నేవీ. ఓకేనా, అండ్ దెన్ సెకండ్ వన్ చూడండి. రీసెంట్లీ ద ఆర్బీఐ క్యాన్సల్డ్ ద లైసెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్. ఏ బ్యాంక్ని ఆర్బీఐ దాని లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది? ఏ బ్యాంక్ లైసెన్స్ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది? ఏ బ్యాంక్ అంటే సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అలాగే మఫ్రూషా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. ఈ రెండు బ్యాంక్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసిందండి ఆర్బీఐ అంటే తెలుసు కదా మీకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ రెండు బ్యాంక్స్ని లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. ఓకేనా, అండ్ దెన్ థర్డ్ వన్ చూడండి. 3 ఇండియన్ జర్నలిస్ట్ విన్స్ పుథీజర్ ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఫోటోగ్రఫీ కోసం పుథీజర్ ప్రైజ్ని మన ఇండియన్ 3 జర్నలిస్టు గెలుచుకున్నారండి. ఎవరు అంటే ముఖ్తార్ ఖాన్, దార్ యాషిన్, చెన్నై ఆనంద్, దార్ యాషిన్, ముఖ్తార్ ఖాన్, వీళ్ళ ముగ్గురు మన ఇండియన్ జర్నలిస్ట్స్. వీళ్ళు పులిట్జర్ ప్రైజ్ని గెలుచుకున్నారండి. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి. విచ్ అమాంగ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ టు ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD బై US ప్రెసిడెంట్ ఫర్ 2 years. చూడండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికగ్నిషన్స్ అండ్ డెవలప్మెంట్ IBRD ఉంది కదా, దీన్ని నామినేట్ చేశారండి. US ప్రెసిడెంట్ 2 years నామినేట్ చేశారు. అతను ఎవరని అడిగారండి. అతను నామినేట్ చేసిన పర్సన్ ఎవరని అడిగారండి. ఎవరు అంటే అశోక్ మిచెల్ పింటో ఇతన్ని నామినేట్ చేశారు. ఓకేనా, ఓకే. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్ స్పెషలిస్ట్ ఇన్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ADB ఉంది కండి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి కోఆర్డినేటర్ స్పెషలిస్ట్ కింద ఆపరేషన్స్ కింద ప్రిన్సిపల్ ఆపరేషన్స్ కింద ఎవరు అపాయింట్ అయ్యారని అడిగారండి. ఎవరు అపాయింట్ అయ్యారంటే నీలయ మితేష్ అండి. నీలయ మితేష్ అన్న అతను ADBకి కోఆర్డినేషన్ స్పెషలిస్ట్ ప్రిన్సిపల్గా ఆపరేషన్స్గా ఇతను అపాయింట్ అయ్యారు. ఓకేనా, అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్ మల్టీమీడియా గైడ్ కోవిడ్ కథ అనే ఒక మల్టీమీడియా గైడ్ని లాంచ్ చేసిందండి. ఎవరు లాంచ్ చేశారంటే డాక్టర్ హర్షవర్ధన్. మన హర్షవర్ధన్ ఉన్నారు కదండి, ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండి. ఇతను యూనియన్ మినిస్టర్. ఇతను రిలీజ్ చేశారు ఏంటంటే కోవిడ్ కథ అనే ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఓకే, అండ్ సెవెంత్ వన్ చూడండి. రీసెంట్లీ విచ్ ఇండియన్ జర్నలిస్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారు? ఏ ఇండియన్ జర్నలిస్ట్ గెలుచుకున్నారు? ఎవరంటే సిద్ధార్థ వరదరాజన్. ఇతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్ని గెలుచుకున్నారు. ఎవరంటే ఇతను ఒక ఇండియన్ జర్నలిస్ట్ అండి ఇతను. ఓకేనా, ఇతని పేరేం పేరంటే సిద్ధార్థ వరదరాజన్. ఓకే, చూడండి. ఇండియన్ జర్నలిస్ట్ సిద్ధార్థ వరదరాజన్ వాజ్ one of 17 recipients of the Freedom of Speech Award presents by German public news outlet Deutsches Welle on for showing outstanding
కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద మీడియా అని చూడండి. ఇది ఎందుకు ఇచ్చారంటే అవుట్ స్టాండింగ్ ఆఫ్ కమిట్మెంట్. ఇతను ఒక హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్స్ కోసం ఒక అవుట్ స్టాండింగ్ కమిట్మెంట్తో ఉన్నారు, అందువల్ల ఇతనికి ఇచ్చారు. ఇది ఎవరు ఇస్తారంటే జర్మన్ పబ్లిక్ న్యూస్ అవుట్లెట్ వాళ్ళు ఇస్తారు. అది ఎవరంటే డచ్చి వాలే అనే ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ ఇస్తుందండి. ఓకేనా. ద అనౌన్స్మెంట్ కేమ్ ఆన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అండి. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఈ అవార్డ్ని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజు ఈ అవార్డ్ని రిలీజ్ చేశారు. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు ఏ రోజు అంటే 3 మే జరుపుకుంటారండి. ఓకేనా. 3 మే జరుపుకుంటారు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అండి. దెన్ 8th వన్ చూడండి. ఆన్ వీచ్ డే వరల్డ్స్ ఆస్మా డే ఈజ్ అబ్జర్వ్డ్. వరల్డ్ ఆస్మా డే అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే అండి. మన ఏది ఇయర్ అయినా మే మంత్లో ఫస్ట్ ట్యూస్డే జరుపుకుంటారు. అది ఎప్పుడు పడిందంటే 5th మే జరిగిందండి. ఓకేనా. దీని థీమ్ ఏంటంటే ఇన్ఫ్ ఆస్మా డీటెయిల్స్ అండి. ఇన్ఫ్ ఆస్మా డీటెయిల్స్. వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్ 5th మే అండి. ఓకేనా. 5వ తారీఖుకే ఇంకోటి ఏంటంటే వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అండి. ఓకేనా. దీని యొక్క థీమ్ ఏంటంటే సేవ్ లివ్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్. సేవ్ లివ్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్ అంటే మీరు జీవితం బాగా జీవించండి, సేవ్గా జీవించండి, అలాగే మీ హ్యాండ్స్ని క్లీన్ చేసుకోండి బాగా. ఓకేనా అని మీనింగ్ అండి. దాని యొక్క థీమ్ ఏంటి? మన ఆస్మా డే యొక్క థీమ్ ఇనఫ్ ఆస్మా డీటెయిల్స్. మనకి ఆస్మా డీటెయిల్స్ అనేవి ఇనఫ్ అయిపోవాలి, అంటే తగ్గిపోవాలి, పోవాలి అనే థీమ్ అండి, దాని మీనింగ్. ఓకే. అండ్ 9th వన్ చూడండి. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ హిందూ పైలట్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లోని మన హిందూ పైలట్ కింద ఎవరు జాయిన్ అయ్యారు? ఎవరంటే రాహుల్ దేవ్ అండి. ఎవరండి? రాహుల్ దేవ్. అండ్ దెన్ 10th వన్ చూడండి. రీసెంట్లీ టెన్నిస్ ప్లేయర్స్ యూసెఫ్ హుస్సేన్ గెట్ లైఫ్ టైమ్ బ్యాంక్ ఫ్రమ్ ద టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్. హీఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇతను టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ని పెట్టాడండి. అతను ఒక లైఫ్ టైం బ్యాంక్ని పెట్టాడు ఇతను. ఓకే. అతను ఎవరంటే యూసఫ్ హసీన్ అండి. ఇతను ఏ దేశానికి చెందిన అతను అంటే ఈజిప్ట్ అండి. ఇతను ఏ దేశానికి చెందిన ఈజిప్ట్. ఓకేనా. సందీప్ కుమారి ఇండియన్ థ్రోవర్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఫర్ 4 years బై వడా అండి. మన వడా తెలుసు కదా, డోపింగ్ ఏజెన్సీ. ఆ డోపింగ్ ఏజెన్సీ సందీప్ కుమారి థ్రోవర్ని 4 years పాటు బ్యాన్ చేసిందండి. ఓకేనా. 4 years పాటు బ్యాన్ చేసింది. అండ్ దెన్ 11th వన్ చూడండి. ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద వ్యాట్ ఆన్ పెట్రోల్ ఫ్రమ్ 27% అండి. మన ఢిల్లీ గవర్నమెంట్ వ్యాట్ అండ్ పెట్రోల్ని 27 to ఎంత పర్సెంట్ పెంచిందంటే 30% పెంచిందండి. 30% పెంచింది పెట్రోల్ మీద. దెన్ 12th వన్ చూడండి. విచ్ కంట్రీ అనౌన్స్డ్ టు లాంచ్ ఫస్ట్ శాటిలైట్ టు మానిటర్ ఆర్కిటిక్ క్లైమేట్ ఇన్ 2020 అండి. మానిటర్ ఆర్కిటిక్ క్లైమేట్ 2020కి ఏ కంట్రీ ఫస్ట్ శాటిలైట్ని లాంచ్ చేసింది? ఏ కంట్రీ అంటే రష్యా అండి. ఓకేనా. ఈ శాటిలైట్ పేరు చూడండి, ఆర్కిటికా M అండి. లాంచ్ విల్ టేక్ ప్లేస్ ఆన్ సయూజ్ 2 1B కెరీర్ రాకెట్ అండి. ఈ రాకెట్ పేరు ఏం పేరంటే ఆర్కిటికా M అండి. ఓకేనా. సోయూజ్ 2 1B కెరీర్ రాకెట్ని దీన్ని లాంచ్ చేశారు. 13th వన్ చూడండి. స్విమ్మింగ్ వరల్డ్ గవర్నింగ్ బాడీ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి నేషన్ రీషెడ్యూల్డ్ ద 2021 ఫుకుోకా Equate World Champions in May 2022 to avoid a clash with the postponed Tokyo Olympics. ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి నేషన్స్ అనేవి స్విమ్మింగ్ని పోస్ట్పోన్ చేసేయండి ఇప్పుడు 2021 నుంచి 2022కి. ఓకేనా. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్తో పాటు వీటిని కూడా పోస్ట్పోన్ చేశారు. అలాగే ద న్యూ డేట్స్ ఫర్ ద ఎక్విడిట్స్ వరల్డ్ ఛాంపియన్స్ ఇన్ ద జపానీస్ సిటీ ఆర్ May 13 to 29, 2022. May 13 to 29 అనేది ఈ గేమ్స్ని జరపడానికి జపానీస్ అనేది రీడేట్ని ఇచ్చేసి. టుడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ వన్ చూడండి. రీసెంట్లీ ఏ బుక్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఇండియన్ షట్లర్ PV సింధు టైటిల్ షట్టింగ్ టు ద
టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్. మన సెటిలింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు ఈవిడ పేరు మీద ఒక బుక్ని లాంచ్ చేశారు. ఆ బుక్ నేమ్ ఏంటి, ఆ బుక్ ఎవరు రాశారంటే కె నారాయణ స్వామి రాశారండి. అండ్ దెన్ 7th వన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి న్యూ సెక్రటరీ కింద ఎవరు అపాయింట్ అయ్యారు, ఎవరంటే కపిల్ దేవ్ త్రిపాఠి అపాయింట్ అయ్యారండి. అండ్ దెన్ 3rd వన్ చూడండి, రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ మిలిటరీ శాటిలైట్ నూర్ని రీసెంట్గా ఎవరు లాంచ్ చేశారంటే ఇరాన్ లాంచ్ చేసిందండి. అండ్ దెన్ 4th వన్ చూడండి, రీసెంట్లీ ఆస్కార్ విన్నింగ్ యానిమేటర్ గినీ డిచెస్ పాస్డ్ వే హూ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ డైరెక్టింగ్. ఇతను ఒక ఆస్కార్ విన్నింగ్ యానిమేటర్ జెనీ డిచ్ అనే అతను చనిపోయారండి. ఇతను దేనికి డైరెక్ట్ చేశారంటే మెయిన్లీ టామ్ అండ్ జెర్రీని డైరెక్ట్ చేశారండి. ఓకేనా. అండ్ దెన్ 5th వన్ చూడండి, రీసెంట్లీ which series has been launched by UNODC is in India under its initiative Education for Justice ని UNDOC మన ఇండియా అని లాంచ్ చేశారండి. ఏం లాంచ్ చేశారంటే ఎందువల్ల లాంచ్ చేశారు అంటే లాక్డౌన్ లెర్నర్స్ కోసం లాంచ్ చేశారండి. లాక్డౌన్ లెర్నర్ కోసం ఎడ్యుకేషన్ ఫర్ జస్టిస్ని లాంచ్ చేసింది. ఇది ఎవరు లాంచ్ చేశారంటే UNODCని లాంచ్ చేసింది. ఓకేనా. Thank you for watching my channel and subscribe please. Don't forget.